ఈ లక్ష్మీభారతి గారు ఎలా ఎంటర్ అయ్యారు? మీకైనా ఐడియా ఉంది సార్? మీరు చూసారు అసలు ఎప్పుడు ఈవిడ అంటే ఎన్టీ రామారావు గారి జీవితంలో ఎలా ప్రవేశించారు ఏంటన్నది ఎపిసోడ్. ఎవరు? లక్ష్మీభారతి గారు. లక్ష్మీపార్వతి ఆవిడ ఫస్ట్ హస్బెండ్ ఉమ్, వీరగంధం సుబ్బారావు. ఉమ్, వాళ్ళు మామూలుగా ఈ హరికథలు. హరికథ కాలక్షేపం చేస్తున్నాడు. మంచి పేరుంది ఆయనకు అవును. హరికథ. ఉమ్, వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం అభిమానులు. ఉమ్, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఎప్పుడన్నా 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి అట్లా వచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు అది. వచ్చిపోయి ఏదో కాళ్ళకు నమస్కారం చేసి 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, తర్వాత ఎప్పుడో 1990కి వచ్చేటప్పటికి ఉమ్, ఇక 89లో ఆయన ఓడిపోయిన తర్వాత ఇక ఆయన ఎక్కువగా నా ఆచారంలో ఉండేవాడు. ఉమ్, అప్పుడు ఈవిడ రావడం మొదలుపెట్టింది. ఉమ్, ఏదో ఆయన స్వీయ చరిత్ర రాస్తానని, జీవిత చరిత్ర. జీవిత చరిత్ర రాస్తానని అంటే ముందు ఒప్పుకోలేదు ఆయన. ఉమ్, అంతకుముందు నాగేశ్వరరావు కూడా జీవిత చరిత్ర రాస్తానని పోయింది. ఉమ్, అతనే కుదరదన్నాడు, పంపించేశాడు. ఉమ్, ఈయన కూడా అడ్డగించాడు. ఉమ్, వద్దు, నువ్వేంది రాసేది, పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు రాసేవాళ్ళు, ఉమ్, నారాయణ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళు రాసేవాళ్ళు. ఉమ్, అదే. కానీ ఈవిడ అట్లే చెప్పుకుంటూ రావడం పోవడం ఇట్లా జరిగింది. ఉమ్, ఇక ఏదో చెప్పడం మొదటి భర్త నన్ను హింసిస్తున్నాడని అదేని సింపతి అది. రావడం కోసం ఉమ్, అట్లే చెప్పాను. ఆ తర్వాత సరే ఇక స్వీయ చరిత్ర అయింది. ఇంకా చివరకు ఉమ్, ఆయన కూడా అక్కడ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఇక ఉమ్, చేశారు. తర్వాత దానికి కూడా పెళ్లి చేసుకుందామనే నిర్ణయానికి వచ్చినప్పుడు మేము అందరం వ్యతిరేకించాం ఓపెన్గా. ముందు మీతో డిస్కస్ చేశారా సార్? అంటే మామూలుగా అయితే ఉమ్, ఆ సందర్భంలో నాలాంటి వాడు కాడు మాట్లాడు, కానీ వేరే వాళ్ళు ఎవరు మాట్లాడరు అవునండి. ఆఫీసర్లు. ఉమ్, ఆ రోజు హరికృష్ణ, బాలకృష్ణ, నేను ముగ్గురం నాచారంలో ఉమ్. 2 గంటల సేపు వాదించాం. ఆ అమ్మాయి కూడా ఉంది అప్పుడు. లక్ష్మీభారతి గారు కూడా ఉన్నారు. ఆమె సమక్షంలోనే వాదించాం. ఆహా, ఆవిడ సమక్షంలోనే. ఆ, మొహమాటమే లేదు, మనం అనుకుంటే చేయటమే. అంతే. తప్ప ఒప్ప తర్వాత సంగతి. ఎందుకంటే ఆ అమ్మాయి అప్పటికి పేరు లేదులేండి, కొత్తగా వచ్చింది. మేము ఒకటే చెప్పినాం ఆయనకు, ఉమ్, సార్ ఇప్పుడు మీ మనవరాళ్ళకు పెళ్లి చేసే సమయంలో ఉమ్, మీరు మరొక పెళ్లి చేసుకుంటాం అంటాం, ఉమ్, ప్రజలు హర్షించరు. మీ ఇబ్బందులు సబ్బందులు ఉమ్, వాటి గురించి మేము మాట్లాడలేదు. ఉమ్, సరే, మీరు ఒక్కళ్ళు ఉన్నారు, పిల్లలు పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారాలు వేరుగా ఉన్నాయి. సో మీకు ఈ టైంలో భార్య లేకపోవడం, లేకపోతే వండి పెట్టేవాళ్ళు లేకపోవడం కొంచెం ఇబ్బంది ఉండొచ్చు, ఉమ్, కాదంటలేదు. కానీ దాన్ని ఏదో ఆసరగా చేసుకుని ఈవిడ వచ్చేసి ఏదో తప్ప ఉప్ప జరిగింది అనేది వేరే వ్యవహారం. పెళ్లి చేసుకోవాలంటే మాత్రం కరెక్ట్ కాదు సార్. ఉమ్, ఒకవేళ కావాలనుకుంటే మీకు లైఫ్ కంపానియన్ కావాలి, ఈ వయసులో ఎవరో ఒకళ్ళు నాకు తోడు ఉండాలనుకుంటే ఉమ్, ఓ స్పిన్స్టర్ లేడీ, అన్మ్యారీడ్ లేడీ, ఎవరో ముసలావిడ, ఒక 60 ఏళ్ళు ఉమ్, 65 ఏళ్ళు ఉండావిడ దగ్గర తీయండి, తప్పులేదు. ఉమ్, వాళ్ళ బంధువుల్లో కూడా ఒక ఆవిడ ఉంది అట్లా. ఉమ్, కావాలంటే, బ్రదర్ నిన్ను నా ఫ్యామిలీ మెంబర్గా చూశాను, ఎప్పుడు కూడా ఉద్యోగిగా చూడలేదు. ఉమ్, అవును సార్, నేను కూడా కేవలం ఉద్యోగిగా నా బాధ్యత చేసి అవతల పోయిన మనిషిని కాదు. నేను కూడా ఉమ్, మీ మీద అభిమానంతో, మీ గౌరవాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో మేము చెప్తున్నాము. ఉమ్, అటు మీ పిల్లలతో పాటు నన్ను సమానంగా చూశారు, అంత ప్రేమగా చూశారు కాబట్టి ఉమ్, హరికృష్ణతో పాటు బాలకృష్ణతో పాటు నేను కూడా వాదిస్తున్నాను. ఉమ్, అంటే ఆయన ఒకటే అన్నాడు, నాకు మెంటల్ కంపానియన్షిప్ కావాలి, ఉమ్, నాకు ఏ సెక్స్ కోరికలు ఉండి చేసుకోవాలనుకోవట్లేదు. ఉమ్, ఆవిడ బాగా చదువుకుంది, ఉమ్, బాగా మాట్లాడుద్ది, బాగా మాట్లాడతారు. ఉమ్. ఆ, సంస్కృతం బాగా చదువుకుంది, తెలుగు బాగానే ఉమ్, ఉంది. అది సార్ మా ఉద్దేశం మాత్రం అది ఉమ్, అని చెప్పాను. ఉమ్. ఈ హరికృష్ణ బాలకృష్ణ వాళ్ళు ఏం మాట్లాడారు? వాళ్ళు కూడా అదే అంటున్నారు, లేదు చేసుకోవడం లేదు ఇదంటే. ఉమ్. మీరేంటి నాకు చెప్పేది? ఆహా, ఇప్పుడు ఒకసారి కొన్నిట్లో చాలా మొండిగా ఉంటాడు ఆయన. అది ఒకసారి నిర్ణయం మనం తీసుకుంటే. ఒకసారి వాదించినా కూడా ఉమ్, విన్నట్టుగా ఉండి కూడా ఏంటి వీళ్ళంతా నాకు చెప్పేది, ఉమ్, నేను ఒక నిర్ణయం తీసుకున్నా, ఉమ్, పోవాల్సిందని. ఉమ్. ఈవిడ అంటే కూడా వీళ్ళు బాలకృష్ణను హరికృష్ణ గారు నాన్నగారు వద్దండి అంటే ముందు మీతో చెప్పారన్నమాట, సడన్ గా కాదు, రహస్యంగా
సడన్ గా అనౌన్స్ చేయలేదు మాట, డిస్కషన్ జరిగింది. అందరూ వాదించారు, పిల్లలు కూడా ఒప్పుకోలేదు, ఉమ్, ఆడపిల్లలు కూడా. సరే ఇంకా ఆయన ఏంటంటే నా లైఫ్ నాది, ఉమ్, నీ ఆస్తులు మీకు పంపించేసాను, ఉమ్, నా నా దగ్గర ఏం లేదు, అప్పటికి ఆయన పేరు మీద ఏమీ లేదు సార్ ఆస్తి. ఏమైనా ఉన్నాయో మనకు తెలియదు కానీ ఉమ్, ఆయన ఆస్తులన్నీ పనిచేసాడు ఆయన. ఉమ్, సరే అట్లా జరిగింది. ఆవిడ లక్ష్మీభారతి గారు కూడా నర్సయ్య గారు మీరు మమ్మల్ని చూస్తున్నారు కదా, వాళ్ళ కాలం నుంచి చూస్తున్నారు కదా, ఉమ్, నిజం చెప్పండి, నిజం చెప్పే అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముందమ్మా ఉమ్, ఇందులో, మేము చెప్తున్నాము మా అభిప్రాయం ఇది, ఉమ్, చేసుకోవడమా చేసుకోపోవడమా ఆయన ఇష్టం, నీ మా సమక్షంలోనే చెప్తున్నాం కదా. అది అంటే లక్ష్మీపాతి గారి సమక్షంలో మాట్లాడారు. ఆ, అంటే ఈవిడ వద్దండి చేసుకోదని చెప్తున్నారు. అవును. అప్పుడు ఏమన్నారు లక్ష్మీపాతి? పెళ్లి చేయటం, ఈవిడిని పెళ్లి చేసుకోవడం తప్పు ఇప్పుడు. ఎందుకంటే వయస్సు ఒకటి, అవతల భర్త ఉన్నాడు, ఆ భర్తకు విడాకులు ఇవ్వాలి. ఆ విడాకులు ఇచ్చిన భర్త ఆయనకి 70 ఏళ్ళు ఉన్నాయి. అవునండి. ఆ 70 ఏళ్ళ భర్తకి విడాకులు ఇచ్చి ఇంకొక 70 ఏళ్ళ మనిషిని పెళ్లి చేసుకుంటే ఏ ఆలోచనతో చేసుకుంటారో ఆలోచించండి అని కూడా అన్నాం మేము. అన్నారు. సరిగ్గా ఆయన తర్వాత అయిపోయింది. అప్పుడు మేజర్ చంద్రకాంత్ సినిమా ఏదో తీశారు, అది మోహన్ బాబు. మోహన్ బాబు. ఈ మోహన్ బాబు పిక్చర్లోనే తిరుపతిలో అనౌన్స్ చేశాడు. అనౌన్స్ చేశారు. అంటే మోహన్ బాబు గారు కూడా ఎంకరేజ్ చేశారంటారా అక్కడ? వాళ్ళు జరిగినాయి అంటారు మరి అంత. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫీసర్లే ఊరు లేరండి, లేరు. ఈ ప్రైవేట్ వాళ్ళంతా ఉండేవాళ్ళు, టెలిఫోన్ ఆపరేటర్లు వాళ్ళు వీళ్ళంతా. మరి ఏం ఎంకరేజ్ చేశాడో ఏదో వచ్చారో తెలియదు. అది లక్ష్మీపార్వతి ఇష్యూ అది. ఇంకా పిల్లలతో అంటే ఎలా ఉండేవారు సార్? కోపంగా ఉండటం, నాన్నగారు లేదు పిల్లలతో పిల్లలంటే చాలా ప్రేమ అండి, చాలా ప్రేమ. బాబు జయ, బాబు హరి ఇట్లా పిలుస్తాడు, నాన్నగారండి అని వాళ్ళు. కాకపోతే ఏంటంటే మన మామూలు ఇళ్లలో ఉన్నంత క్లోజ్గా ఉండరు పిల్లలు. ఎందుకంటే ఆయన సినిమా జీవితంలోనేమో ఎప్పుడు షూటింగ్లు అయ్యేనే ఉండేవాళ్ళు, పొద్దున వెళ్ళిపోయి రాత్రి వచ్చేవాళ్ళు. ఈ పిల్లలు కూడా వాళ్ళ చదువులు సంజలు వాటిని కూడా పెద్దగా ఆయన పట్టించుకున్న దాఖలా లేదు. కాకపోతే ఆడపిల్లలు బాగా చదువుకున్నారు కానీ మగపిల్లలు బాలకృష్ణ కూడా గ్రాడ్యుయేట్, మిగిలిన వాళ్ళు గ్రాడ్యుయేషన్ కూడా కాలేదు కదా. అవునండి. ఇంకా ఆడపిల్లలతో ఎలా ఉండేవాడు సార్ ఆయన? ఆడపిల్లలతో అందరితో ప్రేమ అండి, ప్రేమగా ఉండేవారు. పిల్లలంటే చాలా ప్రేమ. ఇంకా ఆయనకి అలవాట్లే ఉన్నాయి సార్. ఏమేమి అలవాట్లు ఉన్నాయండి ఎక్కువగా? అంటే ఇప్పుడు చాలా మంది ఉన్నారు అనుకోండి, ఒక్కొక్క అలవాట్లు ఉంటాయి. ఈ అలవాట్లు అంటే కొంతకాలం పొద్దున్నే అంటే సిగరెట్ కానీ చుట్ట తాగేవాళ్ళని. మీరు ఎప్పుడైనా చూసారా సార్? నేను చూడలేదండి. చూడదండి. పొద్దున్న లేచిన వెంటనే, పొద్దున ఆయన 3 గంటలు 4 గంటలకు లేచినప్పుడు బహుశా చెప్పేవాళ్ళు అంటే మోషన్కి వెళ్ళటానికి అన్న అలవాటు. ఏదో చుట్ట అయితే కొంచెం గొంతు కూడా బాగుంటుంది అనేది వాళ్ళ నమ్మకాలు ఏంటో తెలియదు మనకు, కానీ